ఛానల్ అలీ విహారీ. ఇవాళ మనం వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సిరీస్లో 3వ వీడియో. ఇది వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి హోమ్ టూర్ అంటే కందిమల్లేపల్లిలో ఉన్నటువంటి బ్రహ్మంగారి ఇల్లు అయితే చూపిస్తున్నా. దానికన్నా ముందు ఈ ఇంటికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మనకు సామాన్యంగా జాతర వస్తుంది కదా, జాతర అప్పుడు అమ్మవారి జాతర అది ఇది. ఇట్లనే మనకు పోలేరమ్మ జాతర వచ్చినప్పుడు బ్రహ్మంగారు చెక్క పని చేసుకునేవారు కదా, అప్పుడు చందాల కోసం వెళ్తారు కదా. అట్లా బ్రహ్మంగారి ఇంటికి వెళ్ళి డబ్బులు అడిగితే బ్రహ్మంగారు నేను చెక్క పని చేస్తా కాబట్టి నేను అమ్మవారికి రథం తయారు చేస్తాను, డబ్బులు అయితే నా దగ్గర లేవు అంటే రథం వద్దు మాకు డబ్బులు కావాలి అని అడగడం జరుగుతుంది ప్రజలు. అప్పుడు డబ్బులు అయితే నా దగ్గర లేదు, రథం అయితే నేను చేయగలుగుతా అని చెప్తే ఆ ఊరు వాళ్ళందరూ కలిసి బ్రహ్మంగారికి నీళ్ళు ఇవ్వకుండా అయితే చేస్తారు, నీళ్ళు రాకుండా. అప్పుడు బ్రహ్మంగారు రాత్రికి రాత్రే జింక కొమ్ముతో తవ్విన బావి, ఇప్పటికీ గిరిక బావి ఉంటుంది, గిరికుంటుంది, నీళ్లు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఆయన రాత్రికి రాత్రి తవ్వినటువంటి బావిని మనం ఈ యొక్క హోమ్ టూర్లో చూడబోతున్నాం. మరియు అనేక అద్భుతమైన అంశాలు ఉన్నాయి ఈ హోమ్ టూర్లో. ఆనాటిది ఆల్మోస్ట్ ఈ అతని ఇల్లు కూడా, బ్రహ్మంగారి ఇల్లు కూడా శిథిలావస్థ కూడా వచ్చింది. ఇలాంటి అనేక అంశాలు అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, హోమ్ టూర్ చూద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బ్రహ్మంగారి ఇంటిని చూడడానికి వచ్చాం. అంతకన్నా ముందు ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ వేప చెట్టు కింద ఆనాటి రచ్చబండ ఏదైతే ఉందో బ్రహ్మంగారు ఇక్కడ చూడొచ్చు మీరు, సర్కిల్ కూర్చుంది కదా. ఈ సర్కిల్లో కూర్చొని పోలేరమ్మను మున్సిప్ గారి సుట్టకు వెలిగించడానికి నిప్పును తీసుకురమ్మన్నది ఈ స్థలంలోనే. మీరు చూడొచ్చు ఎంట్రన్స్లో ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇది చూసిన తర్వాత మనం బ్రహ్మంగారి ఇంటికి వెళ్దాం. ఈ ముందటనే కొత్త ఇక్కడ గుడి కూడా కట్టారు. ఇదే ఆ రచ్చబండ. ఆనాడు ఊరు జనం ఇక్కడనే బ్రహ్మంగారిని సామాన్య మనిషి కాదు దేవుడు అనేది ఈ రచ్చబండ దగ్గరే అర్థమైంది వాళ్ళకు. చూడొచ్చు, నేను స్టోరీ కూడా చెప్తే ఇప్పుడు మనం బ్రహ్మంగారి ఇక్కడ రచ్చబండ దగ్గరికి వచ్చాం. అయితే దీని స్టోరీ వచ్చేసి వెనకట బ్రహ్మంగారు ఏం చేసేవారు అని అంటే ఈ వడ్రంగి పని తెలుసు కదా, ఆ వడ్రంగి పని చేసేవారు. అయితే బ్రహ్మంగారిని వీళ్ళు ఊరు చందా గురించి వచ్చినప్పుడు అమ్మవారి ఉత్సవానికి, అప్పుడు బ్రహ్మంగారు ఏమన్నారంటే నా దగ్గర డబ్బులు లేవు కానీ నేను వడ్రంగి పని చేస్తా కాబట్టి అమ్మవారికి చక్కెరథం అనేది చేసి ఇస్తానన్నారు. ఆ ఊరి వాళ్ళు మాకు చక్కెరథం వద్దు, మాకు డబ్బులే కావాలని అన్నప్పుడు వాళ్ళు బ్రహ్మంగారు నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర అది మాత్రమే ఉంది అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఊరు వాళ్ళు నీళ్ళు ఇచ్చుడు బంద్ చేసి బావిలో నీళ్లు తీసుకోవద్దని అన్నారు. అప్పుడు బ్రహ్మంగారు స్వయంగా దగ్గర బావి ఉంది, అది చూపిస్తా, జింక కొమ్ముతోటి ఒక రాత్రికి రాత్రే ఆ బావి ఇప్పటికి ఉంది. అయితే ఇక్కడ మీరు ఓం చూస్తున్నారు కదా రౌండ్గా, ఇది రచ్చబండ. అయితే దీంట్లో ఈ ఊరు గ్రామ పెద్ద అయిన మున్సిబ్ గారు సుట్ట అలి జేబులో నుంచి తీసి వెలిగించుకోవడానికి అగ్గి కోసం చూస్తున్నప్పుడు మన బ్రహ్మంగారు ఇక్కడ కూర్చొని స్వయంగా పోలేరు అమ్మవారిని నిప్పు తీసుకురమ్మన్నారు. అయితే అమ్మవారి పూర్తి రూపంలో తీసుకొస్తే భయపడతారని చెప్పి ఒక చిన్న పిల్ల రూపంలో నిప్పు తీసుకొచ్చారు. అంటే ఉత్సవంలో తీసుకుపోయి పోలేరమ్మే నిప్పు తీసుకొని వచ్చే వరకు వాళ్ళకి అర్థమైంది బ్రహ్మంగారు సామాన్యమైన మనిషి కాదు, దైవ స్వరూపుడు అని చెప్పి. అది ఇదే ప్లేస్, ఇక్కడ నుంచే ఇది చూడొచ్చు మీరు, చూస్తున్నారు కదా పైన మొత్తం చెట్టు, ఈ వేప చెట్టు కిందనే. లోపటి ఇంకా చూద్దాం ఆయన ఇల్లు, మరి ఆయన తవ్విన బావి, ఆయన పీఠం. ఇది రెండవ చెట్టు అంట గారి నివాసం వచ్చాం. ఇదే బ్రహ్మంగారి గృహం, ఆయన నివసించింది ఇక్కడనే. ఇప్పుడు మూసేసారు, ఒకప్పుడు అవుపడేది. చూడచ్చు ఎలా ఉంది. రోడ్డు కూడా చూడొచ్చు మీరు. వెళ్దాం.
ఆయన వడ్రంగి పని చేసే స్థలం. బ్రహ్మంగారు వడ్రంగి పని చేసే స్థలం ఇది. బ్రహ్మంగారు దాపిన బావి చూద్దాం ఇప్పుడు. జింక కొమ్ముతో రాత్రి దాపిన బావి ఇది. ఈ గోడ వచ్చేసి ఈ మధ్య కాలంలో కట్టింది, కానీ బావి మాత్రం పురాతనమైంది. ఇదే బావి. చూస్తున్నారా, ఇదే అతను నివాసం ఉన్న గృహం, తగిన బావి బ్రహ్మంగారు. ఇక్కడ బ్రహ్మంగారి జీవిత చరిత్ర ఉంది, తెలవని వాళ్ళు చదువుకోవచ్చు. జీవిత చరిత్ర పూజా మందిరం. అది అక్కడ ఎదురుగుంది స్వామివారి పూజా మందిరం. అతని ఫోటో కూడా చూడవచ్చు మీరు. పుట్ట కూడా ఉండింది అప్పుడు చూసినప్పుడు. పూజా మందిరంలో పుట్ట ఉండింది అప్పుడు పైకి పోయినప్పుడు. ఇప్పుడు చూడవచ్చు పైన మొత్తం కూలిపోయింది, శిథిలావస్థ ఉందని చెప్పేసి ఇప్పుడు బంద్ పెట్టేశారు. చూస్తున్నారుగా బ్రహ్మంగారి ఇల్లు దాదాపు 400 సంవత్సరాల పైన పురాతనమైనది. చిన్న చిన్న ఇక్కడ నిలబెట్టి చెప్పాలి, మీరు చెప్పాను చెప్పుకున్నాం. ఇదే అతని నివాసం. అతను ఓవర్ నైట్ లో ఒక రాత్రి తగిన బాగా అదే, రాత్రి తగిన బాగా అదే. చూస్తున్నారు కదా, ఇక్కడనే అతను వడ్రంగి పని చేసేవాడు. ఇక్కడనే అతను వడ్రంగి పని చేసేవారు. ఇక్కడనే ఇంతకుముందు నివాసం చూసాం, ఇంతకుముందు లోపల కూడా చూసాం. దాదాపు శిథిలావస్థ ఉంది అని చెప్పి లోపలికైతే అలౌ చేస్తలేరు. మీరు చూడొచ్చు లోపలైతే ఆయన పూజ గది అతని ఫోటో అవుతుంది, మీరు చూసారు కదా. చూస్తున్నారుగా, మాకు హెల్ప్ చేసినందుకు కూడా ఈ అంకుల్కి థ్యాంక్స్ చెప్పచ్చు. ఈ అంకులే మనకు హెల్ప్ చేసిండు. మమ్మల్ని అన్ని ప్లేసులు చూపించింది కూడా ఈ అంకులే. దాదాపు 12 సంవత్సరాలు ఈయన కూడా బ్రహ్మంగారి మాల వేసుకున్నాడు, అందుకే క్షుణ్ణంగా తెలుసు.